అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే ప్రభుత్వ హత్యే, పెద్దలను కాపాడే కుట్రే, కాపు యువకుడు సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు. నిన్న సిఐ నాగరాజును అనే వ్యక్తిని రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేసి ఆయన్ని సిట్టు కాస్త రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే విస్తుగొలిపే అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. ఎంత దుర్మార్గం! పోలీసులు ఒక యువకుడిని లాకప్ డెత్ చేసి, సాక్ష్యాధారాలు మాయం చేసి, శవాన్ని మాయం చేసి, ఆఖరికి బూడిదను కూడా మాయం చేసి, ఇంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజు నడుస్తా ఉంటే ఎంత దుర్మార్గం అంటే, వాస్తవంగా ఎవరైనా సరే అనాథ శవం అని చెప్పేసి తగలబెట్టేటప్పుడు తుంటి ఎముక తీయాలి, తర్వాత అతనికి సంబంధించినటువంటి పంచనామా చేయాలి, పంచనామాతో పాటుగా ఫోటోలు తీయాలి, ఫోటోలు తీసి పత్రికా ప్రకటన ఇవ్వాలి, పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత 72 గంటల తర్వాత ఆయన అరెస్ట్ చేయాలి. ఇదంతా ఫార్మాలిటీ. కానీ శవం మాయం, సిసి ఫుటేజ్ మాయం, ఈ సాక్ష్యాధారాలు మొత్తం మాయం. ఎంత దుర్మార్గం అంటే, హత్యా సమయం, ప్రదేశం, ఆయుధం ప్రస్తావనే లేకుండా, ఏ ప్రస్తావన లేదు రిమాండ్ రిపోర్ట్ లో. అసలు సాక్షులు ఎవరు, ఆ ప్రస్తావన లేదు. అసలు నిందితుడు ఎవరు, ఆ ప్రస్తావన లేదు. ఏమీ లేకుండా సాయి కృష్ణ హత్య ఉదంతం ఏదైతే ఉందో, ఇది ప్రభుత్వ హత్య. ఇది పోలీసులు చేశారంటే ప్రభుత్వం చేసినట్టే. ఈ ప్రభుత్వ హత్య మీద ఎలాంటి ప్రస్తావన లేకుండా రిమాండ్ రిపోర్ట్ చేశారంటే, ఇంతకు మించిన దుర్మార్గమైన చర్య ఒకటి ఉంటుందా? నిజంగా ఇందులో పెద్దల ప్రమేయం లేకపోతే ఎందుకని చెప్పి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగకుండా, దర్యాప్తు ఏదైతే ఉందో నిజాన్ని నీరుగార్చే విధంగా, నిజాన్ని తుంగలో దొక్కే విధంగా జరుగుతుంది అనే విషయాన్ని నిజంగా చెప్పాలి. ఇది ఆ రిపోర్ట్ చూస్తే, రిమాండ్ రిపోర్టు తూతూ మంత్రంగా ఏదో కేసులో నుంచి సిఐ నాగరాజును కాపాడాలి, ప్రభుత్వ పెద్దలను కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆ రీతిలోనే దర్యాప్తు సాగుతుంది తప్పిస్తే, బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకి అండగా, బాధితులకి న్యాయం చేసే విధంగా దర్యాప్తు కొనసాగట్లేదు. అందుకే మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వెలుగులోకి రావాలి, అందరికీ శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలి. ఆ సిబిఐ దర్యాప్తు కూడా ఎలా జరగాలంటే, హైకోర్టు పర్యవేక్షణలో లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగితే మాత్రమే నిజమైన దోషులు బయటకు వస్తారు. లేకపోతే నాగరాజును మాత్రమే బలి చేసి ఈ ప్రభుత్వ పెద్దలు, ఈ హత్య వెనక ఎవరున్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ టాప్. అత్యధికంగా 1,72,532 కోట్ల రూపాయలు చేబదుళ్ల రూపంలో అప్పు తీసుకున్నారంట. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా చేస్తా ఉన్నారు. ఎందులో నెంబర్ 1 స్టేట్ గా చేస్తున్నారంటే, అప్పుల్లో నెంబర్ 1, చేబదుల్లో నెంబర్ 1, అరాచకంలో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, ఆర్థిక విధ్వంసంలో కూడా రాష్ట్రం ఈ రోజు నెంబర్ 1 లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నడుస్తుంది. దుర్మార్గమైన అంశం ఏంటంటే, సంపద సృష్టిస్తా అని చెప్పి రాష్ట్ర సంపదని ఒకవైపు ఆవిరి చేసుకుంటూ 3,52,000 కోట్ల రూపాయలు కేవలం 24 నెలల్లో అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన చంద్రబాబు నాయుడు గారు చేబదుళ్ళు. ఇది దుర్మార్గం ఏంటంటే, దేశంలోనే టాప్. 1,72,532 కోట్ల రూపాయలు దేశంలో అందరికంటే ఎక్కువ చేబదుళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకొని, వాటిని కూడా సకాలంలో తిరిగి చెల్లించలేక దానికి వడ్డీ కింద 303 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. ఎంత దుర్మార్గం ఇది! పొద్దున్న లేస్తే బీహార్ అని చెప్పేసి బీహార్ని కించపరుస్తూ మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే, 2024-25 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్, బీహారు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాలు అసలు చేబదులకి వెళ్ళాలా, ఓడీకే వెళ్ళాలా. కానీ బీహార్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మాత్రం దేశంలోనే టాప్ గా 1,72,000 కోట్ల రూపాయలు చేబదుళ్ళు ఓడీలకు వెళ్లి వాటికి 303 కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో చెల్లించాడంటే, ఒకవైపు అప్పుల మోత, వాటికి వడ్డీ, మరోవైపు చేబదుళ్ల మోత, అవి కూడా సకాలంలో చెల్లించలేక వాటికి వడ్డీ. ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్రం నిజంగా ఆర్థికంగా సర్వనాశనం అయిపోతా ఉంది అనడానికి ఈ కాగ్ నివేదికలే నిదర్శనం. కానీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేస్తే సంపద సృష్టి అంటాడు, పొద్దున్న లేస్తే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంటాడు, ఎదుట ప్రతిపక్ష పార్టీలు మాత్రం విధ్వంస పార్టీలు అని చెప్పి మాట్లాడతారు. ఆయన చేసే ఆర్థిక విధ్వంసం ఆయన కనపడట్లేదా? ఆయన చేసే ఆర్థిక విధ్వంసం ఆయన చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తి పోసే ఎంతటి నీచమైన రాజకీయ నాయకుడిని చరిత్ర ఎక్కడా చూస్తుండదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 3 ఏళ్లు ఉంది, 3 ఏళ్లు దిగిపోయే టయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన ఎంత అప్పుల గుదిబండబడుద్ది అని ఆలోచన చేస్తేనే భయం వేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 30 ఏళ్ళు వెనక్కిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తా ఉన్నారు. కేవలం దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం, దీనికోసం తప్పిస్తే రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, ఆర్థిక పరిస్థితి యొక్క పెరుగుదల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఆలోచన చేయలేదు అని చెప్పి కాగ్ రిపోర్ట్ స్పష్టం చేస్తాం. వైఎస్ఆర్సీపీ పాలన 100 రెట్లు బెటర్. డిబేట్లలో మనసు చంపుకొని మాట్లాడాల్సి వస్తుంది. జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు
నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది అనడానికి కూటమి పాలనలోని జనసేన పార్టీకి చెందినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారి మాటలు సాక్ష్యం. సో 100 రెట్లు బెటర్ గా ఉంది మనకంటే. వాళ్ళు ఈ 2 ఏళ్ల పాలన పైన మనం జనాల్లోకి ఎట్టా వెళ్ళాలి, ఏం చేశామని వెళ్ళాలి, ఏ మొహం తీసుకొని వెళ్ళాలి, దుర్మార్గంగా నడుస్తా ఉంది పరిపాలన. వైఎస్ఆర్సీపీ పరిపాలన మనకన్నా 100 రెట్లు బాగా చేశారని జనసేన పార్టీకి చెందినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడడం చూస్తుంటే నిజంగా వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనడానికి అద్దం పడతా ఉంది. ఇంకా దుర్మార్గమైన అంశం ఏంటంటే డిబేట్లలో మనసు చంపుకొని మాట్లాడాల్సి వస్తుంది. అంటే డిబేట్లో అబద్దాలు మాట్లాడాల్సి వస్తుంది. మేము చేసింది ఏదీ లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్దాలు ప్రచారం చేయాల్సి వస్తుంది. మేము చేయని కూడా చెప్పుకోవాల్సినటువంటి దుర్మార్గమైన దుస్థితి ఉంది అని చెప్పేసి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ పరిపాలనకి ఈ మాటలు కాదా సాక్ష్యం, ఈ మాటలు కాదా సాక్షి భూతం అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. బీసీలకు బాబు వెన్నుపోటు, తొలి నుంచి నమ్మించి దగ. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి తమ పార్టీని బీసీల పార్టీగా చెప్పుకుంటాడు. ఎప్పుడు చెప్పుకుంటారా అంటే ఎన్నికలకు ముందు. ప్రతి ఎన్నికలకు ముందు బీసీలకి విచ్చలవిడిగా హామీలు ఇస్తాడు. అదేవిధంగా అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీలకి వెన్నుపోటు పడవడం చంద్రబాబు నాయుడు గారికి రివాజ్ గా మారింది. ఎంతటి దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు 2014లో వాళ్ళు ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ బుట్టదాఖలు చేసి పడేశారు. తర్వాత 100 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పేసి అది బుట్టదాఖలు చేశారు. 2014లో హామీలు అమలు చేయకుండా 2024లో కూడా మళ్లీ అదే మోసం. ఎంతలా అంటే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంట్రా అంటే మొట్టమొదటిగా 50 ఏళ్లు దాటినటువంటి బీసీలు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి బీసీలందరికీ హామీ ఇచ్చాడు. మరి 3వ బడ్జెట్ వచ్చింది. 50 ఏళ్లు దాటిన ఏ ఒక్క బీసీకైనా పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగిందా? ఇది కాకుండా బీసీలకి సబ్ ప్లాన్ కింద నిధులు విచ్చలవిడిగా కేటాయిస్తామని చెప్పారు. ఏం కేటాయించారు? బీసీ డిక్లరేషన్ 2 సంవత్సరాలుగా ఏమైంది? అదేవిధంగా వీళ్ళకి బీసీలందరికీ కూడా ఆయన చెప్తానంటే 1,50,000 కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ లో 5 ఏళ్ళు ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా? ఇవ్వాల. బీసీ రక్షణ చట్టం ఏమైంది? అది ఇవ్వాల. ఇవి కాకుండా స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% బీసీలకు ఇస్తా అని చెప్పారు. ఏమైంది? నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఇలా బీసీల మొత్తాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం బీసీలందరికీ వెన్నుపోటు పొడుస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ, తెలుగు ద్రోహుల పార్టీ అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు. ఇంకా ఎంత దుర్మార్గం అంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 50% నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో, వీటన్నిటిలో కూడా వాళ్ళకి ఇవ్వటమే కాకుండా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నాడు 5 ఏళ్లలో 1,73,109.21 కోట్ల రూపాయలు బీసీలకి సంక్షేమం చేస్తే నేడు బీసీలకి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ చేస్తుంది ఏంట్రా అంటే ద్రోహం అనే విషయం ఈ వార్త ద్వారా స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ.